నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నాగార్జున సాగర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ బూత్లలో బారులు తీరిన ఓటర్లు కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి పర్యటన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఈటల రాజేందర్ భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా వైసీపీ నేతల ఆగ్రహం వైఎస్ షర్మిలపై దాడిని ఖండించిన మహిళా నాయకురాలు విజయలక్ష్మి విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయి తరలింపు 2100 కేజీల గంజాయి స్వాధీనం 3 అరెస్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2,50,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇందులో 1,09,228 మంది పురుషులు 1,11,072 మంది మహిళలు ఉన్నారు మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కాగా ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు ఇక కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో రైతు వేదిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వీణవంక మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు ధాన్యం కొనుగోలులో కేజీల్లో కోత పెడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయని అలాంటి ఆరోపణలకు తావు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు అదేవిధంగా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఈరోజు ప్రారంభించుకున్నాం రైతాంగాన్ని నా చేసే విజ్ఞప్తి ఏంటంటే మాయిశ్చర్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎండబెట్టుకొని కొంత క్లీన్ చేసుకొని వస్తే 1 కిలో కూడా ఎక్కువ లేకుండా మనం వడ్లని కొనిపించే ప్రయత్నం చేయొచ్చు చెత్త అంతా అట్లే పెట్టుకొని మాయిశ్చర్ అంతా అట్లే ఉండి మళ్ళీ కనుక మీరు కాంటాలు పెట్టిస్తే 2 కిలోల కట్టింగ్ 3 కిలోల కట్టింగ్ అని పేరుట దోసుకుంటున్నటువంటి మాట వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లాంటిది లేకుండా ఉండాలంటే 40 కిలోల 650 గ్రాములు పక్కా పెట్టి రైతులు మనం అమ్మాలంటే మాత్రం కొంత ధ్యాస పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది కళాలకు వచ్చినటువంటి 48 గంటల్లో 72 గంటల్లోనే కాంటాలు పెట్టించే ప్రయత్నం కూడా చేస్తాను అమ్మాలీలను కానీ కాంటాలను కానీ ఇబ్బంది లేకుండా ఆ ప్రయత్నం చేస్తాను ట్రాన్స్పోర్ట్లో కానీ మిల్లర్ తీసుకుపోతే దించుకోవడంలో జాప్యం లేకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం కలెక్టర్ గారు జేసీ గారు ఈ వ్యవస్థను నిత్యం పర్యవేక్షించి వడ్ల కొనుగోలు పూర్తయ్యేంత వరకు కూడా రైతాంగం వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తాను మా దగ్గర ఉన్నటువంటి లోకల్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సింగిల్ విండో డైరెక్టర్లు కావచ్చు వివిధ హోదాలతో నాయకులు కావచ్చు ఈ పంటల సీజన్లో రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళు కూడా నిత్యం పర్యవేక్షిస్తారని చెప్పి తెలియజేస్తాను కరోనా విజృంభించింది కాబట్టి గతానికంటే కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కొంత అందరూ మాస్కులు ధరించి విడబాటు కొంత పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా
మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడనే టెస్టులు చేస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడనే వ్యాక్సిన్ ఇచ్చే ప్రోగ్రాం కొనసాగుతూ ఉన్నాం. వ్యాక్సిన్ కొరత లేకుండా, టెస్టుల కొరత లేకుండా. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వసంతపక్ష తిరుకాల బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు, పూజారులు నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, మృత్యంగ్రహణ నిర్వహించారు. అదేవిధంగా కళ్యాణ కార్యక్రమం పాల్గొనే అర్చకులకు దీక్ష వస్త్రాలు అందజేశారు. కాగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వంలో భద్రాచలం మహోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాలకు హాజరయ్యేందుకు భక్తులకు అనుమతి రద్దు చేసింది. ఇక రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని, నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ షర్మిల చేస్తున్న దీక్షను తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసి భగ్నం చేయాలని చూడటం సిగ్గుచేటని నిజామాబాద్ జిల్లా వైసీపీ మహిళా విభాగం నాయకురాలు విజయలక్ష్మి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రము ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని, ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో కొనసాగుతున్న న్యాయ పోరాటం అడ్డుకోవడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆమెని అటు ఇటు ఇది చేసి ఇంత అన్యాయంగా ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు ఏ సీఎం కూడా ఈ రకంగా చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళలు ఎంతగా గౌరవించేవాడో మన అందరికి తెలిసిన విషయమే. మహిళలకు సమానంగా హక్కు ఇచ్చిండు. అలా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మహిళలకు సమానంగా ఇచ్చిండు. కానీ ఈరోజు చూసేవరకంటే కేసీఆర్ అన్నా మరి మీకు మహిళలు కనబడతలేరా? ఈరోజు ఓటు వేసేటప్పుడు మహిళలు కావాలి, ఇలా ఏది కావాలన్నా మహిళలు కావాలి. ఒకప్పుడు తెలంగాణ నుంచి మనమందరం బీడీ కార్మికులు చేసిరు మహిళలే, చాటా వర్కులు మహిళలే చేసిరు. ఎంతోమంది యువ నాయకులు దీక్ష చేసిరు తెలంగాణ గురించి. మరి ఈరోజు షర్మిలక్క దీక్ష చేస్తుంటే మీకేమి బాధ అవుతుందన్నా? ఒకటి గుర్తుంచుకోండి మీరు, ఆమె కూడా ఒక గతంలో సీఎం కూతురే. కానీ ఆమెని ఆ రకంగా చేసుడు కరెక్ట్ కాదని అనుకుంటున్నా. మీ కూతురు కూడా కవితక్క కూడా మీ షర్మిలక్క కూడా మీ కూతురు లాంటిదే. ఆమెకు ఆ రకంగా చేసుడు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే రకంగా కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ మహిళలు ఒక మహిళ మీద అన్యాయం జరుగుతుంటే అందరూ కూడా అదే విధంగా మహిళలు వ్యతిరేకంగా అవుతారన్నా. దయచేసి చెప్తున్నా, షర్మిలక్క కూడా
మీరు ఈరోజు ఇవాళ ఆమెని ఇక విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలం గుమ్మసిరాగంపట్టు గ్రామంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుపడింది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గ్రామ సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యాన్లో తరలిస్తున్న 2100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వగురు వరల్డ్ రికార్డ్ కరోనా వారియర్ అవార్డుకు ఎంపికైన ఆలమూరు సిఐ మంగాదేవిని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ సుందరంపల్లి గోపాలకృష్ణ సత్కరించారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రాణాల పరిరక్షణకు మంగాదేవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు పలు వార్తా ఛానల్స్ దినపత్రికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో మంగాదేవి సేవలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ ఆమెను పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించి అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఎస్ఎస్ఐ శివప్రసాద్, ఆదిత్యారెడ్డి, నాగమోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సన్మానం మన స్టేషన్లో జరిగినందుకు మీ ఓపెన్ చెప్పండి. ఈ విశ్వగురు వాళ్ళు వరల్డ్ రికార్డ్ క్యాంపింగ్ని సిఏ గారికి చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు నిర్దేశించినట్టు ఇక ముందు కూడా సిఏ గారు కానీ మేము కానీ మా ఉద్యమంలో కొంచెం ముందడి వేసి ఇంకా మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇక సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. త్రిపురారం మండలం పగులతండ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవినాయక్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ బై ఎలక్షన్ పోలింగ్ రోజు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇవాళ సొంత తండ మారుమూల తండలో పుట్టిన మేము ఇరువురం దంపతులు, అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, వదిన, బావ కుటుంబం ఇవాళ బై ఎలక్షన్ పోలింగ్ రోజు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇవాళ సొంత తండ మారుమూల తండలో పుట్టిన మేము ఇరువురం దంపతులు, అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, వదిన, బావ కుటుంబ సమేత ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయడం జరిగింది. ఇవాళ అత్యధిక మెజార్టీతో కనీవిని ఎరగని రీతిలో 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా నాగార్జునసాగర్ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తున్నామని మరొకసారి గుర్తు చేస్తున్నాం. దాదాపు ఒక 10-15 బూతులు విజిట్ చేయడం జరిగింది. అన్ని బూతుల ప్రజలు ఇవాళ మార్పు కోసం కొత్తదనం కోరుకుంటున్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి శూన్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7వ సంవత్సరం అయినా కూడా నియోజకవర్గ ప్రజల్ని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ మాటల గారడితో ఇవాళ అన్ని చేసి నిజానికి అభివృద్ధి ఫలాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు రైతులకు కానీ, యువతకు కానీ, తర్వాత మహిళలకు కానీ, ఏ కులాలకు కూడా అన్ని పక్షాన ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, దాన్ని ఎండగట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టడానికే
ఒక అవకాశం అందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల బతుకులు మారడం లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళపల్లి రవి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల భాగ్యమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు తాళపల్లి రవిని పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బహుజనుల అభివృద్ధి కోసం అనేక చట్టాలు తీసుకువచ్చినప్పటికీ అగ్రవర్ణాలకు చెందిన వారు బహుజనులకు రాజకీయాలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యాధికారం కోసం, దళితుల హక్కుల కోసం మాలా మాదిగ సామాజిక వర్గాలను ఏకం చేస్తూ 33 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనేక రకాలుగా చట్టాలని తయారు చేసినప్పటికీ మరి మనధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ బహుజన రాజ్యాధికారానికి చేరువలో ఉన్నటువంటి మాలా మాదిగలను విడగొట్టి మరి వాళ్ళు పాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బహుజనుల బతుకు బాగుపడుతున్నారనుకుంటే బహుజనుల బతుకు మారే పరిస్థితులు లేదు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా 33 జిల్లాల్లో పర్యటన చేసి బహుజన రాజ్యాధికార సాధన కోసం, దళితుల యొక్క హక్కుల కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మేము మాల మహానాడుని చైతన్యం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మరి మా బహుజనులందరూ కూడా ఏకం చేసి పేరుకు మాది మాల మహానాడైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్యక్రమాన్ని తీసుకొని బహుజన రాజ్యాధికార సాధనే మాల మహానాడు ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న మిర్యాలగూడలో కులాంతర వివాహాలు చేసుకుంటే మరి నడి రోడ్ల మీద చంపేస్తూ ఉన్నారు. మరి మా పిల్లల్ని వాళ్ళు చేసుకున్నా, వాళ్ళ పిల్లల్ని మేము చేసుకున్నా మమ్మల్ని చంపుతా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కుల నిర్మూలన జరగాలన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ కుల నిర్మూలన కోసం మేము సంఘంగా ఏర్పడ్డ అన్నదమ్ములకి ఆడ మాకు సమస్యలు వచ్చినా మాల మాదిగలు ఏకమవుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కాబోతా ఉన్నాం. బహుజన రాజ్యాధికార సాధన కోసం, కాన్సీరామ్ గారి యొక్క ఆశయ సాధన కోసం, మన జ్యోతిరావు పూలే యొక్క ఉగ్రవాయి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మెదక్పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఇక కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఏపీజీబీలో 1.3 కేజీల బంగారం గల్లంతైంది. మండల కేంద్రమైన ఉయ్యాలవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 1.3 కేజీల బంగారం మాయమైంది. బ్యాంకులో బంగారు లోన్ రెన్యువల్ చేసేందుకు ఒక రైతు బ్యాంకుకు రావడంతో ఆ రైతు బంగారం కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మేనేజర్ మధుసూదన్ నంద్యాల ఆర్ఎంకు సమాచారం అందించారు. వారు బ్యాంకుకు చేరుకొని తనిఖీ చేయగా 1.3 కేజీల గోల్డ్ గల్లంతైనట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేనేజర్
ఇక కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు శ్రీ కృష్ణ నర్సరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సరీలో ఉన్న ప్లాస్టిక్ ట్రేలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇక విశాఖ ఏజెన్సీ పాడేరులో మోదకొండమ్మ వారి జాతర మే నెల 16, 17, 18 తేదీలో ఖరారు చేస్తూ శతకం పట్టు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గిరిజన జాతర నిర్వహణలో తొలి అంకంగా ఆలయ ప్రధాన అర్చకులు గ్రామ పెద్ద నిర్ణయం మేరకు పాడేరు శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్పర్సన్ కొట్టుగొల్లి భాగ్యలక్ష్మి పందిరి రట్టవేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొట్టేటి మాధవి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమ్మర్ప నరసింగరావు, మాజీ మంత్రి మణికుమారి తదితరులు ఉన్నారు. అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగార్జున సాగర్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ బూత్లలో బారులు తీరిన ఓటర్లు. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఈటెల రాజేందర్. భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా వైసీపీ నేతల ఆగ్రహం, వైఎస్ షర్మిలపై దాడిని ఖండించిన మహిళా నాయకురాలు విజయలక్ష్మి. విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయి తరలింపు, 2100 కేజీల గంజాయి స్వాధీనం, 3 అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.